డొనాల్డ్ ట్రంప్ రెండవ దశ పాలనలో భారత్కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారా? అమెరికా విదేశాంగ తొలి భేటీ భారత్తోనే కావడం ఎందుకు సంకేతం అంటున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు ధీటుగా క్వాడ్ను బలోపేతం చేయడంతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో ప్రధాని మోడీతో భేటీ జరగబోతోంది. కొత్తగా తీసుకువచ్చిన వలస విధానం, H1B వీసా అంశాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించగానే తన విదేశాంగ విధానం ఎంత కరుకుగా ఉంటుందో చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. కెనడా, చైనా, రష్యా, మెక్సికో, పనామా, గ్రీన్లాండ్ దేశాలపై పన్నులు, వార్నింగ్లతో విరుచుకుపడ్డారు. అదే సమయంలో వాషింగ్టన్ డీసీలో కీలక సమావేశాలు జరిగాయి. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రూబియో తన తొలి భేటీ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా అమెరికాలో కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే విదేశాంగ శాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో లేదా నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతోంది. కానీ ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా భారత్ను ఎంచుకుంది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఈ వేడుకకు హాజరైన భారత విదేశాంగ శాఖ మంత్రితో మారో రూబియో భేటీ అయ్యారు. ట్రంప్ తన రెండో హయాంలో భారత్కు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు ఈ సమావేశంలో స్పష్టమైన సంకేతాలిచ్చారని చెబుతున్నారు విశ్లేషకులు. జయశంకర్, రూబియోల మధ్య దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు మైక్ వాల్ట్ కూడా పాల్గొన్నారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా పలు అంశాలపై వీరు చర్చించారు. భారత్లో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన జన్మతః పౌరసత్వం, వలసలపై ఆంక్షలతో భారతీయులకు ఎదురయ్యే సమస్యలు కూడా సమావేశంలో చర్చకొచ్చాయి. భారతీయులకు అమెరికా వీసాల జారీ ఆలస్యమవుతుండడంపై నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ప్రస్తావించినట్లు జయశంకర్ తెలిపారు. వీసా తీసుకునేందుకు రోజుల తరబడి ఎదురుచూడడం అనేది తీవ్రమైన విషయమని, ఈ ఆలస్యం వల్ల వాణిజ్యం, పర్యాటక రంగం మాత్రమే కాదు ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితుల గురించి అమెరికా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు జయశంకర్ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన 18,000 మంది భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు మొదలుపెట్టిందనే వార్తలపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. తాము న్యాయమైన వలసలకే పూర్తి మద్దతిస్తామని మీడియాతో తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. భారతీయులు ప్రతిభా నైపుణ్యాలను ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలు దక్కాలని మేం కోరుకుంటున్నామని, అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. ఏదైనా చట్టవిరుద్ధంగా జరిగినప్పుడు ఇతర నేర కార్యకలాపాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని మన దేశానికి మంచిది కాదన్నారు జయశంకర్. అందుకే అమెరికా సహా ఏ దేశానికైనా భారత పౌరులు అక్రమంగా వెళ్లినట్లు నిర్ధారిస్తే వారిని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార వేళ వాషింగ్టన్ డీసీలో క్వాడ్ దేశాల భేటీకి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా విదేశాంగ మంత్రి మారో రూబియో, భారత విదేశాంగ మంత్రి జయశంకర్, జపాన్ విదేశాంగ మంత్రి ఇవాయా తకేషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా శాంతి భద్రతలు, స్వేచ్ఛేత సహకారం వంటి అంశాలపై 4 దేశాల మంత్రులు చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు తీసుకునే ఏకపక్ష చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ క్వాడ్ కూటమికి చైనాను పరోక్షంగా హెచ్చరించింది. తదుపరి క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది భారత్లో జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీతో పాటు జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు, విదేశాంగ మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా క్వాడ్ సమావేశాలను నిర్వహించాలని 4 దేశాలు నిర్ణయించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనున్నట్లు సంకేతాలు అందాయి. వాషింగ్టన్ డీసీలో వారి భేటీ కానున్నారు. ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలక పాత్ర పోషించనుంది. భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన చర్యలు, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ లేవనెత్తే అవకాశం ఉంది. అమెరికా, భారత్ల మధ్య వాణిజ్యానికి ఇబ్బందికరంగా ఉన్న సుంకాల సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టనున్నారు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారని చెబుతున్నారు అధికారులు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో ఇద్దరు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది.
ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని మోడీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో మోదీని తన స్నేహితుడిగా చెప్పుకున్నారు ట్రంప్. 2019 సెప్టెంబర్ మాసంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హూస్టన్ నగరంలో నిర్వహించిన హౌడీ మోడీ సభ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేలాది మంది భారతీయులు పోగైన ఆ సభలో మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు ట్రంప్. అమెరికా విదేశాంగ విధానంలో ఆసియా దేశాల్లో భారత్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించారు. ఉగ్రవాదును ప్రోత్సహిస్తూ భారత్కు చికాకు పరిచే పాకిస్తాన్కు అందించే సహాయంలో కోతపెట్టారు ట్రంప్. భారత సరిహద్దుల సమస్యలు సృష్టించడంతో పాటు మన మార్కెట్లపై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ కఠిన చర్యలు అవలంబించారు. ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతిపెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు మూలన పడ్డ క్వాడ్ కూటమిని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనపై ఆసక్తితో ఉన్నారు. మన దేశానికి వచ్చేందుకు ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో భారత్లో పర్యటించారు. తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకాలతో కలిసి అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీని సందర్శించారు. అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ప్రధాని మోడీతో కలిసి హాజరయ్యారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ తొలి భారత పర్యటన తర్వాత భారత్, అమెరికా ప్రధానంగా వ్యూహాత్మక సంబంధాలు, రక్షణలో ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్నాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వచ్చిన ట్రంప్ భారత్తో సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే సంకేతాలున్నాయి.